ఒక బండి వస్తుంది, ఆ బండి అనుకుంటాను. 4986 రామ్, అదే బండి. వాడు చెప్పినట్టు అక్కడే అవుతుందా? ఖచ్చితంగా. ఓకే, లెట్స్ గో రామ్, లెట్స్ గో, కమ్. రే శ్రీకాంత్, ఈసారి నీ ఇన్ఫార్మర్ కలర్ టీవీ ఇవ్వాల్సిందే. బ్లడీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరే రామ్, నువ్వురా వెళ్దాం. నాకు వెళ్ళాలని లేదురా. రామ్, రాజేష్ కింద వెయిట్ చేస్తున్నాడు, వాడు ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. రే రాజేష్, నువ్వు అక్కడ ఉండొద్దు, ఆటో తీసుకుని బయలుదేరు. వాడిని ఈ రోజు అరెస్ట్ చేయట్లేదు. ఓకే రామ్, అసలు నీ ఉద్దేశం ఏంటి? వాడిని ఎందుకు అరెస్ట్ చేయొద్దు? ఎందుకు అరెస్ట్ చేయాలరా? ఈ మెంటల్ కృష్ణగాడు సీరియల్ కిల్లర్, రేపిస్ట్. అరెస్ట్ చేస్తే బయటకు వచ్చేస్తాడు. మన పోలీస్ రికార్డ్స్లో వాడి మీద ఏ కేసు లేదు. పొలిటికల్ బ్యాకింగ్ ఉంది, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చు, కానీ వాడు రేప్ చేశాడు చూడు, 13 ఏళ్ల అమ్మాయి దేవి. ఆ అమ్మాయి వీడికి ఎదురు సాక్ష్యం చెప్పడానికి హాస్పిటల్ బెడ్లో నుంచి లేచి రాలేదు. తన వల్ల కాదు. వారం రోజుల క్రితం నేను చూశాను రా, శవం లాగా ఉంది. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ గట్ ఫీలింగ్. మరి ఏం చేద్దాం? వేసేద్దాం. చచ్చాడా? చచ్చాడు సార్. అరెస్ట్ చేసామనుకో, అనవసరంగా గవర్నమెంట్ ఖర్చు. ఓ బండి పెట్టాలి, దానికి డీజిల్ పోయాలి, మన వాళ్ళు 4 బందోబస్తు, కోర్టు, కేసు, జడ్జి. అనవసరమైన ఖర్చు కదరా. ఇప్పుడు చూడు, ఒకే ఒక బుల్లెట్, అది నా డబ్బుతో 50 రూపాయలు. దేవి ఎప్పుడో అప్పుడు ఎక్కడో విని ఆనందిస్తుంది. But this is atrocious. వేసేసాం కదరా.